హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డార్జిలింగ్ ట్రిప్లో డే నెంబర్ 3 అండ్ లాస్ట్ డే కూడా. లాస్ట్ డే ఎందుకంటున్నా అంటే ఈ రోజు రేపటిది కలిపి ఒకే వీడియోలో వచ్చేస్తుంది, ఇంకా ట్రిప్కి ముగింపు. సో ఈ రోజు వచ్చేసి డార్జిలింగ్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు ఉన్నాయి, విజిట్ చేసేసుకుందాం 1 by 1. ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోదు. ఈ డార్జిలింగ్కి సంబంధించిన ముందు వీడియోస్ కనుక మీరు చూడకపోయి ఉంటే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయింది, ఎప్పటిలాగే సేమ్ పూరి సబ్జీ అలాంటివి ఇస్తారు. లేదనుకుంటే బ్రెడ్ అండ్ జామ్ అన్నాడు. అమ్మ ఈ చలిలో బ్రెడ్ అండ్ జామ్ తినలేమని చెప్పేసి మళ్ళీ పూరి తినేసి ఇంక స్టార్ట్ అయిపోయాను బయటికి. మొత్తం ఇట్లా ఘాట్ రోడ్లే. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్కి కొంచెం రోడ్ బాగోదు, మొత్తం ఇట్లా స్టీప్ ఏరియా. ఆడాటనే కట్లు కొడుతూనే ఉన్నాడు ఒక మా డ్రైవర్ కాక. తిప్పు తిప్పు. ఈ హిల్ స్టేషన్స్లో రోడ్లు పెద్ద ప్రాబ్లం, రోడ్లు అండ్ పార్కింగ్ చాలా కష్టం. వచ్చి కథం ఇప్పుడు మెల్లగా ఇరికించుకోవాలి. వీళ్ళకి అలవాటు అయిపోయి మెల్లగా తీస్తున్నారు కానీ మనమైతేనా అంతే సంగతులు. అదిగోండి కనిపిస్తుంది దూరంలో కాంచన్జంగా. ఏందో ఇస్తారు మన లక్క కలిసి వచ్చినట్టుంది. 3 రోజుల నుంచి మంచిగా కనిపిస్తుంది. జనరల్గా అసలు కనిపించదంట అది. ఎప్పుడు చూసినా పొగ మంచులో కప్పుకోవడం, ఆ ఫాగీ వెదర్లో కనబడకపోవడం అట్లా జరుగుతుంది. ఏమన్నా కనిపిస్తుంది ముందర ప్లేస్ మస్తు కనిపిస్తుంది. థర్టీ మినిట్స్ ఆఫ్ రోడ్లో ట్రావెల్ చేసి వచ్చింది ఈ ప్లేస్ కోసమే, రాక్ గార్డెన్ అని చెప్పి. ఎంట్రీ కూడా 20 రూపీసే. ఇది ఒకటే కాదు, ఇట్లా వెళ్ళి చూడాల్సిన చాలా ఉంటాయి ఈ ప్లేస్లో. స్టార్టింగ్లోనే ఇట్లా వాటర్ ఫాల్తో బాగుంది చూడండి ప్లేస్. చుట్టూ కొండల మధ్యలో ఉంది ఈ రాక్ గార్డెన్. పొద్దున వచ్చేసరికి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఓహో, చాలా ఉంది నడవాల్సింది. అట్లా తిరుగుతూ చూస్తూ ఆ పైకి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ డ్రోన్కి పని చెప్పాల్సిందే. కింద అడిగాను, ఫ్లై వేసుకోండి అన్నట్టే అన్నారు. చూద్దాం మరి ఎట్లా అవుతుందో. ఓహో వావ్, బాగుంది అసలు ప్లేస్. ఇంకా లేచి పైకి వామో చాలా ఉంది. ఫస్ట్ ఇక్కడ నుంచి డ్రోన్ ఫ్లై చేసుకొని తర్వాత అటు వెళ్తా. ఎట్లా వచ్చినాయి ఆ డ్రోన్ షాట్స్. ఏదైతే నేను 3 రోజుల నుంచి ఆ డ్రోన్ ఫ్లై చేయడానికి ఒక ఉత్సాహంగా ఉన్నానో అది ఈరోజు తీరిపోయింది అనుకోండి. ఎందుకంటే ఆ కాంచన్జంగా యొక్క డ్రోన్ షాట్స్ దొరకట్లేదు నాకు 2 రోజుల నుంచి ట్రై చేస్తుంటే. ఈరోజు పార్క్లో నుంచి లేపి అట్లా డ్రోన్ మొత్తం దూరం తీసుకెళ్తే ఫైనల్లీ ఆ కాంచన్జంగా మౌంటైన్ యొక్క డ్రోన్ షాట్స్ దొరికేసినాయి. అండ్ మంచిగా ఉన్న కాడికి వీడియోని చివరి వరకు చూడండి. డార్జిలింగ్లో ఎన్ని రోజులు పెట్టుకోవాలి అండ్ డార్జిలింగ్తో పాటు ఏ ప్లేస్ పెట్టుకుంటే మనకు మంచిగా వర్కౌట్ అవుతుంది అనేది క్లారిటీ ఇచ్చేస్తాను.
ఇక ఎన్ రూట్లోనే ఇంకొక చిన్న టీ గార్డెన్ లాంటిది ఉంది. చూద్దాం మరి ఇక్కడ ఏమున్నాయో ఏంటో. కానీ ఫస్ట్ థింగ్ నాకు ఈ టీ గార్డెన్ చూడగానే మళ్ళీ నాకు అక్కడ వెనకాల మౌంటైన్ కనిపిస్తుంది, కాంచన్జంగా. అది ఒక్కసారి మళ్ళీ అట్లా డ్రోన్ ఫ్లై చేద్దామా? ఈలోపు నేను కొన్ని ఇక్కడ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ గ్యాప్లో మీరు డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేసాను ఎట్లా. ఓపెన్గా చెప్పాలంటే ఈ టీ గార్డెన్స్తో అయితే నేను అంత సంతోషంగా లేదని చెప్పొచ్చు. ఇంకా మన దగ్గర అవి మునార్ లాంటివి చూసిన తర్వాత ఎక్కువ మైండ్కి మనం చూడాల్సిందల్లా వెనకాల కనిపిస్తున్న కొండ, ఇంకటి మన దగ్గర దొరకదు కాబట్టి. ఇదిగోండి వస్తుంది డీజిల్ ఇంజన్ది టాయ్ ట్రైన్. నేను ట్రై చేశాను బట్ నాకు టికెట్స్ దొరకలేదు. దీనిలో రెండు ఉంటాయి చూడండి, డీజిల్ అండ్ స్టీమ్ అని చెప్పి. అరే ఇది స్టీమ్ లాగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, స్టీమా డీజిలా? చూడండి మెజారిటీ ఆఫ్ ద టైం అలా ఫాగ్ కనిపిస్తుందా, ఆ ఫాగ్ అంతా వచ్చేసి అసలు ఈ కాంచన్జంగా మౌంటైన్ కనిపించేది. సో లక్ బాగుండి నాకు లాస్ట్ 3 రోజుల నుంచి మంచిగా కనిపించింది. ఇప్పుడు చూడండి అదే కాంచన్జంగా మౌంటైన్ అసలు కనిపించట్లేదు. చూడండి మొత్తం ఆ క్లౌడ్స్ ఎక్కడో కమ్మేసాయి, అసలు కనిపించట్లేదు. టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. చూడండి ఇక్కడ రోపే కూడా ఉంది, వెళ్ళి రావడానికి 260. బట్ క్యూ లైన్ పెద్దగా ఉండదని ప్రజెంట్ క్లోజ్ చేశాడు అది బుకింగ్ కౌంటర్. ఈ క్యూ లైన్ తగ్గిన తర్వాత ఓపెన్ చేస్తారంట. అట్లా వస్తారు కిందికి కేబుల్ కార్ తీసుకొని. ఇక్కడ చిన్న సీటింగ్ ఏరియా ఉంది, వ్యూ పాయింట్ లాగా ఉంది. కొద్దిసేపు అట్లా చిల్ వేసి మళ్ళీ ఇంకా పైకి వెళ్తారు. యాక్చువల్లీ నేను కింద నుంచి పైకి వెళ్తున్నాను, పై నుంచి కిందకి వచ్చినప్పుడు రికార్డు కాలేదు సార్ ఎందుకో. కిందంతా టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అండ్ ఒక్కసారి అటు సైడ్ వ్యూ చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి. నేను చాలాసేపు క్యూ లైన్లో నుంచున్నాను, టికెట్స్ దొరకలేదు. ఇంకా మళ్ళీ నేను వెళ్ళిపోయాను. సో మళ్ళీ వచ్చేసి రోజు పొద్దున్న లైన్లో నుంచి ఉంటే 1.5 hour తర్వాత టికెట్స్ దొరికాయి. అండ్ 260 rupees ఉంటుంది వెళ్ళి రావడానికి. వచ్చేటప్పుడు వీడియో సరిగ్గా ఎందుకో రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ రిటర్న్లో చూస్తున్నాను. కిందికి వస్తాము, కింద చిన్న ప్లేస్ ఉంటుంది అంతే, అక్కడికి వచ్చి కూర్చొని ఆ వ్యూ పాయింట్ లాంటిది ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ ఎక్కేయచ్చు. కింద హార్డ్లీ 5 minutes టైం స్పెండ్ చేస్తాం అంతే. వెళ్ళి రావడానికి 260 rupees, అక్కడ లైన్లో నుంచి ఓపిక్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కేబుల్ కార్ సంబంధించి ప్రతి మంత్ 19th రోజున మెయింటెనెన్స్ అని చెప్పి కేబుల్ కార్ రోజు నడవదు, ఆఫ్లో పెడతారు. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఎవ్రీ మంత్ 19th రోజున కేబుల్ కార్ నడవదు. మీరు వచ్చే రోజు 19th అయితే ఆ నెక్స్ట్ డేకో ఆ ముందు రోజుకు ప్లాన్ చేసుకునేలా చూసుకోండి. బాగుంది వ్యూ, సింపుల్గా, పెద్ద హడావిడి ఏం లేదు. చూడొచ్చు మీరు కూడా, అక్కడి నుంచి ఒకరు వస్తున్నారు. మూమెంట్ తక్కువే ఉంది బట్ ఉన్న కాడికి బాగానే ఉంది. అరౌండ్ 15 నుంచి 20 minutes పడుతుంది చూడండి పైకి వెళ్ళడానికి. బట్ ఓకే, వర్త్ విజిటింగ్ అనే చెప్పొచ్చు.
ఉంది. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు టైం గమనిస్తే నాకు ఇంకో పైకి చూడడానికి ఇంకో 5 minutes పట్టేలా ఉంది. 20 to 25 minutes వన్ వే. 20 minutes అయితే పెట్టుకోండి ఈజీగా. 40 minutes వెళ్ళి రావడానికి 40 minutesకి 260 rupees అంటే వర్తే. కిందంతా చూడొచ్చు టీ ప్లాంటేషన్స్. ఆ పైన నుంచి కిందికి ఎక్కడికో వెళ్ళేసి వస్తున్నాం మనం. ఇక్కడ చూడొచ్చు క్యూ లైన్ ఎంత ఉందో. సో అది మొత్తానికైతే డార్జిలింగ్ ట్రిప్ యొక్క డీటెయిల్స్. కేబుల్ కార్ వెళ్తారా లేదని మీ చాయిస్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి రష్ తక్కువ ఉంటే వెళ్ళండి, లేదనుకుంటే జస్ట్ కేబుల్ కార్ రైడ్ కోసం లైన్లో నుంచి 2-3 hours వెయిట్ చేసుకోవాల్సిన పని లేదు. కాస్ట్ వైజ్ ఓకే, బట్ ప్రాబ్లమ్ ఈజ్ ఆ క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. సో అది చూసి ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ట్రిప్ ఎందుకు వచ్చింది కాబట్టి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్తాను చూడండి. సో మీరు అల్టిమేట్లీ ఒకవేళ డార్జిలింగ్ రావాలనుకుంటే ఓన్లీ డార్జిలింగ్ కాకుండా డార్జిలింగ్ ప్లస్ సిక్కిం రెండు కలిపి పెట్టుకోండి. ఫస్ట్ సిక్కిం వెళ్ళిపోండి, బాగ్డోగ్రాకి వస్తారు. ఎట్లా వచ్చినా కూడా బాగ్డోగ్రా దిగుతారు. ఫస్ట్ సిక్కిం చూసేసుకోండి, మళ్ళీ బాగ్డోగ్రా వచ్చి బాగ్డోగ్రా నుంచి డార్జిలింగ్ వచ్చి డార్జిలింగ్లో జస్ట్ ఒక 2 nights 3 days పెట్టుకోండి చాలు. అంతకుమించి పెట్టుకున్నా కూడా మనకి విసుగు వచ్చేస్తుంది మళ్ళీ. సో ఇంత దూరం వచ్చి డార్జిలింగ్ మిస్ అవుతున్నాం అనే ఫీల్ కూడా ఉండదు, రెండు కవర్ అయిపోతాయి. సో అట్లా సిక్కిం డార్జిలింగ్ కలిపి పని చేసుకుంటే కాస్ట్ ఎఫిషియన్సీ అవుతుంది అండ్ బెస్ట్ వే కూడా. సో దట్స్ ఇట్. ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే 3 hours బాగ్డోగ్రా. మళ్ళీ ఈ ట్రాఫిక్ చూస్తున్నారు స్లోగా ఉంది మూవ్మెంట్, ఘాట్ ఏరియా కాబట్టి చాలా టైం పట్టేస్తుంది. అండ్ సిక్కిం ప్లస్ డార్జిలింగ్ కలిపి ప్లాన్ చేసుకుంటే నాకు తెలిసి ఒక 2 వస్తే పర్ పర్సన్ ఫ్లైట్ తో కలిపి 30-35 అయితే అవుతుంది కాస్ట్ రఫ్లీ. సో డిపెండింగ్ ఆన్ మీరు ఏ ప్యాకేజ్ తీసుకుంటున్నారు, ఎన్ని డేస్, సిక్కిం ఎన్ని రోజులు పెట్టుకుంటున్నారు, ఇది ఎన్ని రోజులు పెట్టుకుంటున్నారు అనే దాన్ని బట్టి. మేఘాలయ డార్జిలింగ్ సంబంధించి ప్లేలిస్ట్ అంతా డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. ప్రశాంత్ భాయ్ బాయ్ బాయ్. चलो फिर मिलते हैं फिर. ओके फिर मिलते हैं ఓకే దట్స్ ఇట్. కలుద్దాం మళ్ళీ ఇంకో ఫ్రెష్ ట్రిప్తో. బాయ్ బాయ్. ఈ ట్రాక్ ఏదైతే కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్లో చూసారా, ఇంకొక ట్రైన్ కూడా నడుస్తూ ఉంటుంది డార్జిలింగ్ నుంచి ఈ న్యూ జల్పాయిగురికి. కైండ్ ఆఫ్ టాయ్ ట్రైన్ లాగే ఉంటుంది, బట్ అంత బాగోదు అది. ఎవరైనా ఈ ఘాట్ రోడ్లు పడవు అనుకునే వాళ్ళు అది ట్రై చేస్తారంటే ట్రై చేయండి.